హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అరకు ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియం మనకి అరకు సిటీ లోపలే ఉంటుంది, అంటే అరకు ఊరు లోపలే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అరకు జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అయిన తర్వాత చూసారా, ఇది ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ అనమాట. ఎంట్రన్స్ అయిన ఎదురుగానే ఉంటుంది. వన్స్ మనం ఎంట్రీ అయిన వెంటనే ఎదురుగా బోటింగ్ సెషన్ అది కనిపిస్తుంది అక్కడ వాటర్తో. ఇగోండి, ఇలా మనం ముందుకి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ యాక్చువల్గా కొన్ని ప్లేసెస్ ఒక్కొక్క సెపరేట్ బ్లాక్స్ లా పెట్టారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అరకులో ట్రైబల్ పీపుల్ ముందు జీవితం ఎలా గడిపేవాళ్ళు అనేది మొత్తం అంతా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఉంటుంది. అంతానా ఈ మ్యూజియంలో తెలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ యాక్చువల్లీ ఫోటో గ్యాలరీ కూడా ఉంటుంది లోపల. నేను మీకు ముందు చెప్పినట్టు ఇక్కడ బ్లాక్స్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఫోటో గ్యాలరీ బ్లాక్ అనమాట. ఇది మనకి ఎలా అంటే మొత్తం అరకులో ప్రీవియస్గా ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు ఏ విధంగా మొత్తం ఇక్కడ జీవితాన్ని గడిపారు, ఆ పాతకాలం ఏదైతే వస్తువులు యూజ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఉన్నాయి. ఇది ఫోటో గ్యాలరీ ఎంట్రీ. ఇగోండి, ఆ కాలంలోని ఎలా హంటింగ్ చేసేవాళ్ళు, లైక్ ఎలా అంటే పెట్టని ఎలాగా హంట్ చేసేవాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ క్లియర్గా ఈ ఫోటో గ్యాలరీలో. ఏ వస్తువులు వాడేవాళ్ళు హంటింగ్కి, నాట్ ఓన్లీ పిట్టలు, ఏదైనా లైక్ ఎలా ఏవైనా జంతువుల్ని హంట్ చేయాలన్నా కూడా ఎలా చేయాలి అనేది ఇక్కడ ఫస్ట్ గ్యాలరీలో క్లియర్గా ఉంది, ఏవి యూజ్ చేశారనేది. నెక్స్ట్ ఇగోండి, ఇక్కడ మీరు చూస్తే అప్పుడు హంటింగ్ చేసిన టైంలో హంట్ చేసిన తాలూకా యానిమల్స్ని ఎలా క్యారీ చేసి తీసుకెళ్లే వాళ్ళు అనేది ఇక్కడ ఈ గ్యాలరీలో ఉంది. మనకి నెక్స్ట్ గ్యాలరీలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు లైక్ ఎలా అంటే ఏ వస్తువులతో వాళ్ళు, ఇప్పుడంటే అన్నిటికీ మెషిన్స్ వచ్చేసాయి, బట్ వాళ్ళు హ్యాండ్ మేడ్గా దీంతో ఎలా తయారు చేశారనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఇలా ఒకటనే కాదండి, చాలా రకాలు, అంటే ఆ టైంలో పాతకాలంలో అరకులోనే కాదు ట్రైబల్ పీపుల్ ఎలా అయితే ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ వస్తువులు యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ డే లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇగోండి, ఇక్కడ ఒక ఇంట్లో ఒక ఆవిడ వారి ఇంటి దేవతని పూజ చేసిన సీన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. చాలా క్లియర్గా, అంటే మనం నిజంగా చూసేటట్టే ఉన్నాయండి ఇక్కడ. అంటే లోపల ఉన్న మైన బొమ్మలు కానీ ఏవైనా సరే చాలా క్లియర్గా ఉన్నాయి, నిజంగా మనుషులు ఉన్నారు అన్నట్టే అనిపించింది. ఇగోండి, ఒక అబ్బాయి ఇక్కడ కూర్చున్నట్టు ఉంది. వాళ్ళు వాడే వస్తువుల పేర్లు కూడా ఒక్కొక్కటి అక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళు వాడే వంట వస్తువులు అవనివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళు ఏదైతే ఇంతకు ముందు నేను మీకు చెప్పానో హంటింగ్ చేసినప్పుడు వస్తువులు ఏమి వాడేవాళ్ళు, వాళ్ళ పూజ కూడా మీరు చూసి ఇందాక దేవుడు తాలూకా విగ్రహాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇగోండి, తిరగలు అంటారు కదా, తిరగలి, చేట, అలా లైక్ ఎలా డిఫరెంట్ అంటే వంటకు కావలసిన వస్తువులు అనమాట ఇవన్నీ. ఇదిగోండి, ఇక్కడైతే నిజంగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారేమో అనిపించింది.
మొత్తం ఈ ఫోటో గ్యాలరీ అంతా ఇలానే ఉందండి. వాళ్ళ జీవనాధారాలు ఎలా వేటి మీద డిపెండ్ అయ్యి ఉండేది అనేవి కూడా క్లియర్గా ఉన్నాయి. ఇగోండి అక్కడ ఒక అతను అయితే కూర్చున్నారనిపించింది. నేను ముందు మీకు చెప్పినట్లుగా ఇది ఒకటే కాదు, ఇక్కడున్న ఫోటో గ్యాలరీలో మనం ఏ వ్యక్తి రూపాన్ని చూసినా కూడా నిజంగానే వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఏదో చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. ఇగోండి ఇక్కడ ఇదొక యాక్టివిటీ అనుకుంటా, పాతకాలంలో అలా చేసేవాళ్ళేమో యాక్టివిటీ. డ్రమ్స్ అవి కూడా ఉన్నాయి. ఇది అంతా కింద పార్ట్, ఇది యాక్చువల్గా పైన కింద ఉంటుంది. ఇదంతా మీకు చూపిస్తుంది, ఇదంతా కింద పార్ట్. ఇగోండి ఇక్కడ ఇది ఏమైతే మీకు చూపిస్తున్నానో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరిగి వెళ్తే మనం పైకి వెళ్ళొచ్చు. ఇగోండి ఇది యాక్చువల్లీ కిందనే ఈ అరకు ఊరు తాలూకా గ్రామ దేవత. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఈ తల్లిని నమ్ముతారు. దాన్ని తాలూకా ప్రతిరూపాలు ఇక్కడ పెట్టి ఈ గ్యాలరీలో ఒక దీపం వెలిగించి పూజ చేస్తున్నారనమాట. లైక్ అక్కడ కూర్చున్న వ్యక్తి అయితే పంతుల్లాగా ఉన్నారు, బట్ అది కూడా మనకి మైనపు బొమ్మే. ఆదివాసీ దేవాలయం అంట దీని పేరు. ఇగోండి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళొచ్చు. ఇలా మనం పైకి వెళ్తే పైన కూడా కొన్ని ఫోటో గ్యాలరీస్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూసారా మష్రూమ్స్ ఎలా ప్లాంటేషన్ అయ్యేవి అనేది. ఇక్కడ మష్రూమ్స్ అనే కాదు, కస్టర్డ్ యాపిల్ అంటే అదే సీతాఫలాలు కానీ నేరేడు పళ్ళు అవన్నీ ఎలా ప్లాంటేషన్ అవుతాయి అనేది ఇక్కడ ఈ గ్యాలరీలో ఉన్నాయి. నెక్స్ట్ గ్యాలరీలో కూడా ఏవైతే పంటలు అక్కడ పండించే వాళ్ళో వాటికి సంబంధించినవి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చిరుధాన్యాలు అంటారు కదా, లైక్ సోలు, రాగులు అలా అన్నమాట. ఇక్కడ కొన్ని చిరుధాన్యాలు ఎలా మేకింగ్ అనేది చేసేవాళ్ళు అన్నది. ఇక్కడ చూడండి ఒక ఆమె ఏవైతే ఉన్నాయో తాలూకా క్లీన్ చేస్తుంది ఆ ధాన్యాలని. ఇగోండి మంచం, పట్టి మంచం అనేసి అంటారు కదా, సో పట్టి మంచం. ఇగోండి ఆదివాసీ ట్రైబల్ పీపుల్ తాలూకా పెళ్ళి అది ఎలా జరుగుతుందంటే అక్కడ ఆ గ్యాలరీలో చూపించారు. ఇక్కడ నుంచి ఇలా మనం కిందకి దిగిపోవడమే. ఇది ఒక బ్లాక్ అండి ట్రైబల్ మ్యూజియంలో. ఇది మళ్ళీ మన ఎగ్జిట్ అయిపోయి మనం మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. మీకు అక్కడ చూపిస్తున్నట్లయితే అదేనండి, మీకు ఇందాక మీకు ప్రీవియస్ వీడియో కూడా ఉంటుంది కాఫీ మ్యూజియం. అది పక్కనే ఉంటాయి ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం. ఇదిగోండి ఇదొక గ్యాలరీ. ఎక్కడేంటంటే ఇక్కడ ఎవరైతే నివసించే వాళ్ళు ఉంటారో వాళ్ళ తాలూకా పిక్చర్స్ తీసి కొన్ని వాల్ పోస్ట్ చేశారు. వాళ్ళు వాడే జ్యువెలరీ కూడా ఇక్కడ ఆల్రెడీ పోస్ట్ చేశారు.
ఇదంతా మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే ఇంకో బ్లాక్ మళ్ళీ మనం చూడొచ్చు. ఇది కూడా చాలా పెద్ద ప్లేస్ యాక్చువల్గా. మీకు ఇందాక చెప్పాను కదా, బ్లాక్లు ఉంటాయి, ఒక్కొక్క బ్లాక్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇగోండి ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే దొరుకుతాయో ఆ వస్తువులన్నీ పెట్టారు. పసుపు కొమ్ములు, లవంగాలు, అదే మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. ఇగోండి వాటి నేమ్స్ కూడా ఒక్కొక్క దాని మీద రాసి ఉంచారు. జీలకర్ర అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్స్ రాసి ఉన్నాయి. ఇగోండి చిరుధాన్యాల పునరుద్ధరణ అని చెప్పి కౌంటర్ కూడా పెట్టి మనం కొనుక్కోవాలంటే అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ చేసి ఉన్నాయి అన్నీ కూడా. ఇదిగోండి ఇక్కడ నుంచి మనము ఇంకొక బ్లాక్కి, యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూస్తే అక్కడ అసలు ఏ విధంగా పనులు చేసేవాళ్ళు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. తిరగలితో విసరడం కానీ, అగోండి అక్కడ ఒక వ్యక్తి కర్రలతో ఏదైతే కర్ర పని ఉంటుందో కర్ర పని చేసిన సీన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇగోండి కుండలు, మట్టి కుండలు అవి కూడా ఉంటాయి. చాలా బాగుందండి. ఇక్కడంతా రియలిస్టిక్గా ఉంది. ఎక్కడ ఏది చూసినా కూడా నిజంగా ఉన్నారన్నట్టే ఉంది. అక్కడ ఆ చైర్ మీద కూర్చునే వ్యక్తి నిజంగానే కూర్చున్నారు అనుకునేటట్టుగానే ఉంది. ఈ బొమ్మలు కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ యాక్చువల్గా మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం. ఈవినింగ్ టైంలో వెళ్తే ఇక్కడ దింసా డ్యాన్స్ వేస్తారంట. ఇప్పుడు మీకు చూపించిన బ్లాక్లో ఇలా మనం బయటికి వచ్చేసిన రూట్లో మనకి షాప్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అని, హ్యాండ్మేడ్గా చేసిన వస్తువులు కానీ చాలా ఉన్నాయండి. కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. బార్గెనింగ్స్ అయితే ఉన్నాయి, బట్ వర్త్ అనిపించలేదు, అంత కాస్ట్ ఎక్కువ ఉన్నాం. మీకు చెప్పాను కదా, మేము మార్నింగ్ అరౌండ్ ఓపెనింగ్ టైంకి వెళ్ళామండి. 10 o'clockకి వెళ్ళాం. 10-10:30కి షాప్స్ అన్నీ కూడా ఇంకేవి తెరవలేదు. ఇవన్నీ నైట్ ఓపెన్ చేస్తారంట. ప్రజెంట్ అయితే కొన్ని షాప్స్ మాత్రమే తెరిచున్నాయి. ఇదిగోండి ఇక్కడైతే ఫొటోస్ ఇక్కడ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది కూడా యాక్చువల్ ఒక బ్లాక్, బట్ క్లోజ్ అయ్యింది. బయట ఒక ఎడ్ల బండి ఉంటుంది కదా, ఆ టైప్లో ఒకటి ఉంటే అక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి మాత్రం అవైలబుల్గా పెట్టారు. ఇగోండి ఇవైతే చాలా కాస్ట్ చెప్తున్నారు. బయట కూడా దొరుకుతాయి అవి, అరకులోనే కాదు, బయట వైజాగ్లో కూడా దొరుకుతాయి. కానీ అక్కడ మాత్రం చాలా, ఏదైనా తీసుకుందాం గుర్తుగా అని అనుకున్నా కూడా చాలా కాస్ట్ చెప్పారు అక్కడ. ఇగోండి ఈ షాప్లో మనకి కాఫీ పొడి, టీ పొడి అవి కూడా అమ్ముతారు. ఈ షాప్లో యాక్చువల్లీ నేను 2 హ్యాండ్మేడ్ బ్యాగ్స్ తీసుకున్నానండి. అవి వర్త్ అనిపించింది, సో అందుకే 2 తీసుకున్నాను. మా అబ్బాయి అక్కడ ఏదో చెక్ చేస్తున్నాడు, బట్ వాడికి కూడా అర్థమైంది ఇక్కడ వేస్ట్ కొనడం అని. ఇగోండి ఇలా బయటికి వచ్చేసాము. బయటికి అంటే ఆ బ్లాక్స్ నుంచి బయటికి వచ్చేసాం. ఇక్కడ మేము వచ్చినప్పటికీ బోటింగ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక ½ an hourలో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇంతలోపు లోపలికి వెళ్ళి చూసొద్దామని లోపలికి వెళ్ళాం.
ఇప్పుడు బోటింగ్ స్టార్ట్ చేస్తామనేసి అన్నారు, చూడాలి. ఇదిగోండి అగైన్ ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏది కొనాలన్నా కూడా చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారండి. ఇదిగోండి ఇక్కడే బోటింగ్ చేయాలి. ఇక్కడ స్కై సైకిల్ కూడా ఉంది, బట్ అది ఓన్లీ ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారంట. లాస్ట్కి బోటింగ్ టికెట్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి మనమే సెల్ఫ్ పెడలింగ్ చేయాలి ఇక్కడ. యాక్చువల్లీ 3 రౌండ్స్ అన్నారు, బట్ మీకు ముందు చెప్పినట్టు మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల ఎండ చాలా ఎక్కువగా ఉంది. మేము 1 రౌండ్కే వచ్చేసాం బయటికి. ఇది మొత్తం ఇలా ఒక రౌండ్ వేసి వచ్చేసాం. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా, బట్ ఈవినింగ్ టైంలో వెళ్తే కొంచెం వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు పెడలింగ్ చేసినట్టు అనిపించదు. ఈ టైంలో చేయడం వల్ల కొంచెం ఇబ్బందే పడ్డాం. ఇదంతా మొత్తం కనిపిస్తుంది మనకి ట్రైబల్ మ్యూజియం అనేది. ఇక్కడ నుంచి బ్లాక్స్గా కనిపిస్తాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.